బైక్ వచ్చేస్తుందా? హలో సార్. ఎస్ సార్. అవును సార్, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. అవును సార్, అదే సార్ పైకి వెళ్తున్నాం సార్. పైన ఏం జరుగుతుందో చూసి మీకు లైక్ వెళ్ళి గెస్ట్ చేశాను సార్. ఓకే సార్. Stories. Shit. అవును సార్, స్పాట్లోనే ఉన్నాను సార్. అవును సార్, మనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సేమ్ సిచ్యువేషన్ వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారు సార్. ఇక్కడంతా ఎస్కేప్ అయిపోయారు సార్. అవును సార్. సార్ ఇక్కడ సమ్ థింగ్స్ ఉన్నాయి సార్. సార్ ఇవా సార్, ఒకటి సంథింగ్ ఏదో ఉంది సార్. ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది సార్, అండ్ సమ్ పేపర్స్ అండ్ పెన్ డ్రైవ్ ఉంది సార్. పెన్ డ్రైవ్ ఉంది సార్. గాట్ పెన్ డ్రైవ్ సార్. ఏ సార్, ఇందులో నుంచి మనకి ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ దొరకచ్చు సార్. ఏ సార్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ కమింగ్ సార్. ఓకే సార్, బాయ్ సార్. ఒక స్పోర్ట్లా కాకుండా డబ్బు కోసం చూస్తున్నారు. ఇప్పుడు బెట్టింగ్ మాఫియా పెద్ద పెద్ద నగరాలు కాకుండా చిన్న నగరాలను కూడా ఇంకా ఐపీఎల్ బెట్టింగ్ స్మాల్ వాళ్ళ టార్గెట్ రెడీ చేసుకుంటున్నారు. టార్గెట్స్ చెల్లించడంలోనే చిన్న ప్రజలు 50 మినిట్స్ కెమెరామెన్ క్రిస్తో అరే మొన్న ఏం చేస్తున్నారా నువ్వు అసలు? బుక్కి కాల్ చేసి టార్చర్ పెడుతున్నారా నన్ను? అసలు ఏమన్నా ఆలోచిస్తున్నావు ఐపీఎల్ గురించి? టూ ఇయర్స్గా దొరకంది, స్పెషల్గా ఇప్పుడు దొరుకుతామా చెప్పు? దొరుకుతామా? సోహెల్, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఇప్పటి నుంచి జరగబోయింది నేను చెప్తాను. రే, ఎప్పుడు ఎక్కడ ఏమి చేయాలనేది నేను ప్లాన్ చేసి చెప్తా. అబ్బా, హలో
వినేరా, నువ్వు ఇచ్చావురా నంబరు, మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదురా. ప్రియా గురించి ఏం తెలియదంట, ఒప్పగాళ్ళు అన్నాడు. వేరే ఏమైనా ఉంటే ట్రై చేయరా. సరే. It's hard to say goodbye and leave a part of me. These walls will hold so many memories. Underneath my smile, holding back a scream, packing up a box of broken dreams. 1,000 words trapped inside me. 1,000 words, 1,000 words. In the rearview mirror, I slowly disappear. On this road, the dust may never clear. I wish I had a choice. I wish that I could stay. Wish I had a voice so I could say 1,000 words. నేను నా ప్రియాని నేను మొదటిసారి కలవబోయే రోజు. హాయ్ ప్రియా, సర్ప్రైజ్, కమ్ విత్ మీ. నీకు సర్ప్రైజ్ తెలుసా ఈరోజు? చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ డే. కొంచెం కెమెరా సెట్ చేస్తాను. సెట్ అయిపోయింది. దిస్ అవర్ డ్రీమ్ బాక్స్ అండ్ ఇందులో నాకు ఏమేమి అనుకున్నాం ప్రతి ఒక్క విష్ ఇందులో రాసి ఉంచాను. అండ్ దీస్ అవర్ 1,000 వర్డ్స్. మన 1,000 వర్డ్స్ ఇది. ఈ డైరీలో నీతో ఏమేమి మాట్లాడుకున్నామో ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. అండ్ ఈ డైరీ, ఈ లెటర్స్, ఈ విషెస్ ప్రతి ఒక్కటి నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాయి. ఈ వీడియో కూడా మనకు సర్ప్రైజ్ లాంటిదే. ఐ మిస్ యూ రా. రారా, ఎంతసేపు అయింది వచ్చే? ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? ఏదో ఒకటి చెప్తావుగా. రేపు నన్ను చోటు డ్రాప్ చేయాలి. అమ్మో, ఏంటి మ్యాటర్? ఏంటో పెడుతున్నావు కదా, చెప్పు ఏంటి అసలు? ఇప్పుడేం నన్ను అడగకురా, టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా. అసలు ఏంట్రా ప్రాబ్లం? ఈ మధ్య చాలా మారిపోయావు. అసలు కలవట్లేదు, మాట్లాడట్లేదు, ఫోన్ చేయట్లేదు. చెప్పొచ్చుగా నాతో. బిల్ బాస్, ఏంటోరా, అంకుల్తో కూడా సరిగ్గా మాట్లాడట్లేదంట. ఇప్పుడు వద్దన్నాగా. అరే ఇప్పుడు నన్ను ఏం అడగకురా, రేపు మార్నింగ్ నేను చెప్పిన చోటు డ్రాప్ చేసావు. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. ఎక్కడ డ్రాప్ చేయాలి నిన్ను? తెలీదురా, మార్నింగ్ చెప్తా. మిస్ అయ్యే ఛాన్సే ఉండకూడదు. అంతా ప్లాన్ ప్రకారమే జరగాలి. బాయ్ రా. పోయే టైం ఎంత?
టైం 6:30 భయ. ఇంకా 6:30. అవును, మీరు ఈ టైంలో ఇంత మార్నింగ్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ భయ్యా. మరి మీరు? అదే ఎవరో చెప్పారు ఇక్కడ ట్యాక్సీ దొరుకుతుందని. ట్యాక్సీ యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్ళాలి, ట్యాక్సీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మేబీ దొరక ఇక్కడ మీ వెయిటింగ్ ఏంటి బాస్? చెప్పాగా అది పెద్ద గడ్డలే భయ్యా. ఇట్స్ టూ హాట్, లెట్స్ గో ఇన్ దిస్ షేడ్. ఐఎమ్ సోయల్ బాస్. సండే ట్యాక్సీ వస్తే బాగుంటుంది బాస్. హైదరాబాద్ అన్నారు కదా. అవును, మీ స్టోరీ ఏంటి బాస్? 3 months ago ఒక అమ్మాయిని ఫేస్బుక్లో కలిశాను. షీఈ్ రియలీ డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిని కలిసడానికి వచ్చాను. అవునా బాస్? మొన్న చెప్పురా, పని అయిపోయిందా? ఓకే రా, బాయ్. చెప్పండి బాస్. ఒకరోజు మాట్లాడి, రెండో రోజు కలిసి, మూడో రోజు గొడవ పడి, దాని తర్వాత చిరాగ్గా బ్రేకప్ అనే రిలేషన్షిప్ కాదు మాది. అమ్మాయిని కలిసి ఎన్ని రోజుల్లో తన కళ్ళు, తన చేతులు, తన డ్రెస్ తప్పించి తన ఫేస్ కూడా చూడాలనిపించలేదు. గ్రేట్. సో తను మీరు కలిసారా? లేదు బ్రో, తనకి రీజన్ ఉంది. ఏంటి? చెప్పాను కదా, తను ఏం చేసినా డిఫరెంట్గా చూస్తుందని. ఎందుకలా? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీరు ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్తో తన హాబీస్ గురించి అడిగారా? హాబీస్, వాచింగ్ టీవీ, మూవీస్ అండ్ చెస్. షీస్ ప్లే చెస్ వెరీ వెల్ అండ్ షీ ఆల్వేస్ రాక్స్. తను చేసే ప్రతి పని ఒక హాబీలా చేస్తుంది. నో ఇంట్రెస్ట్. తను చేసే ప్రతి పనిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. తెలియదనే ఉండదు. లవ్, గాడ్, ఐఎమ్ లక్కీ ఇన్ దాట్. తను వచ్చాక లవ్ని చాలా కొత్తగా చూస్తున్నా. నమ్మండి, తన కళ్ళు చూసే ప్రేమించా. తన కోసం ఒక బుక్కే రాసా బాస్. నాకు ఒక డ్రీమ్ బాక్స్ ఉంది బాస్. తన డ్రీమ్స్ అన్నీ అందులో రాసించా. తనకు ఒక సర్ప్రైజ్గా ఇవ్వబోతున్నా. వాట్ షీ ఆస్క్డ్ మీ అన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. బికాస్ ఐ లవ్ హర్. నో ఐఎమ్ రియల్లీ క్రేజీ అబౌట్ హర్. చచ్చిపోవచ్చు బాస్. షీ ఈస్ గోయింగ్ టు కమ్. రావాలి, ఇంకా ఎందుకో లేట్ అవుతుంది. తను ఇక్కడికి వస్తుందన్నారు కదా, ఒకవేళ మీ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తే? అవును భయ్యా, తను ఏం చేసినా సర్ప్రైజ్గా చేస్తుంది. మేబీ తను ఇంటికి వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తుందేమో. ఓకే బ్రో. ఎంతసేపు అయినా ప్రియా రాకపోవడంతో సోహెల్ మాటలు విని ఇంటికి వచ్చి చూశాను. కానీ ప్రియా ఇంటికి కూడా రాలేదు కదా, ఆన్లైన్లో కూడా రావడం మానేసింది. తర్వాత రోజులు వెయిట్ చేసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. अस्सलाम वालेकुम मुन्ना भाई, आप पेन ड्राइव मिल गया, कहाँ मिलना तो बोलो. ప్రియా ఆన్లైన్లో రావటం లేదు. తను నాతో మాట్లాడడం లేదు. తను లేని జీవితం నాకు నరకంలా అనిపించింది. ఎలాగైనా తనని కలవాలి. ఇంత ఆలోచించిన తర్వాత నాకు దారి దొరికింది. వాడే నా ఫ్రెండ్స్ అన్నీ. జరిగిన విషయం అంతా వాడితో చెప్పాను. ఎప్పుడు కలవాలనుకున్నాం, ఎందుకు కలవలేకపోయాం. అంతేకాకుండా వాడికి ఫేస్బుక్ హ్యాకింగ్లో మంచి గ్రిప్ ఉంది. సో నా ప్రాబ్లంకి సొల్యూషన్ వాడే అనిపించింది. సన్నీ, ప్రియా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేయాలరా. ఏంటి? హ్యాకింగ్ రా. హ్యాకింగా? అవును. నా వల్ల కాదురా. ప్లీజ్ రా. కుదరదురా. లే, ఆల్రెడీ ఒకసారి చేసి బుక్ అయ్యానురా. అప్పుడు పెద్ద ఇష్యూ అయింది, నీకు కూడా తెలుసు అది.
అయినా ఇప్పుడు ఒక్కసారి hacking చాలా ఒక్కసారి. చేశారురా. కుదరదురా ఇప్పుడు చేయడానికి, చాలా టఫ్ చేశారా. నా కోసం నీ కోసం అని కాదురా, చేయడానికి కుదరదురా. పాస్వర్డ్స్ చాలా ఉన్నాయిరా, ఇప్పుడు డీకోడింగ్ అవన్నీ చేయాల్సి వస్తుందిరా, అవన్నీ కుదరదురా, ఇప్పుడు చాలా టఫ్ అయిపోయిందిరా. రే కుదరదురా ప్లీజ్. లే ఒక్కసారిరా, నా వల్ల కావడం లేదురా, నిద్ర పట్టడం లేదురా. అరే అర్థం చేసుకోరా, అక్కడ నిద్ర పట్టకపోవడం కాదు, కుదరదురా. లే చూడరా కావాలంటే సరే. చూడ్డానికి ఏం లేదురా, పాస్వర్డ్ ఏదైనా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఓకేరా. అసలు నాకైతే కుదరట్లేదు. చెప్పకూడదు. सलाम अलैकुम हसन भाई, आपको भी टक्कर चलने का मौका नहीं है। मेरा माँ और आपके भाई से मिल गई, खुश हो ना? आओ भाई पार्टी करेंगे। किधर मिलना है, कब मिलना है, मैं बता दूँ। అనుకున్నట్టే సన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ట్రాక్ చేసి నాకు ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్కి ప్రియాకి మధ్యలో ఏదో జరుగుతుందని నాకు అర్థమైంది. తన కోసం అడ్డొచ్చిన వాడిని ఎవరిని వదలలేదు. అక్కడే నాకు ఒక విషయం తెలిసింది, ప్రియా ఏదో ప్రమాదంలో ఉందని. ఆ ప్రమాదం పేరే మున్నా. తర్వాత మున్నా కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు. ప్రియా వాడితో ఉందని భయమో ఏంటో, వాడికి అదే ఓ అవకాశంలా మారింది. నా నుంచి వాడికి ఏం కావాలి, ప్రియా కోసం ఏం చేయాడనే కానీ రెడీగా ఉన్నాను. ఆ టైంలో మున్నా నాకు దొరికాడు. ఎవరు రే, ఎవరు రే, రే ఎవరా నువ్వు? ఫాల్స్ నువ్వు ఎవరు మంది కొడుతున్నావు? ప్రియా ఎక్కడా చెప్పరా, ప్రియా ఎక్కడా? ప్రియా ఎక్కడా? చెప్పరా, ప్రియా ఎక్కడా? ప్రియా లేదురా. చెప్తున్నావు లేదురా, నిజం చెప్పరా? లేదురా. ప్రియా అనే క్యారెక్టర్ లేదురా. నిజం చెప్పరా? నేనే క్రియేట్ చేశాను రా ప్రియా అనే క్యారెక్టర్ నేనే క్రియేట్ చేశాను రా. అబద్ధాలు చెప్పేది నిజమేరా. చెప్పరా? చెప్తా, చెప్తాను, చెప్తా, చెప్తా. ప్రియా అనే క్యారెక్టర్ క్రియేట్ చేసింది నేను. ప్రియా అనే క్యారెక్టర్ క్రియేట్ చేసిందే నేను. 3 months నుంచి ఫేస్బుక్ లో నీతో మెసేజ్ పెడుతుంది కూడా నేనే. ఆ రోజు బస్ స్టాప్ లో నిన్ను రమ్మంటే కూడా నేనే. వాచ్, ఫోన్, బైక్ ఏది లేకుండా రమ్మనింది నేనే. నిన్ను టోటల్ గా ట్రాప్ చేసింది పెన్ డ్రైవ్ కోసమే. ఆ పెన్ డ్రైవ్ కోసమే నేను ట్రాప్ చేసింది.
ప్రియా, నువ్వు లేని జీవితం నేను ఉండలేను. నా ప్రేమ లేని చోట నేను బ్రతకలేను. వస్తున్నా ప్రియా.